ఎలక్షన్లు వచ్చేసాయా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేశారా? అంటే రిజల్ట్స్ అనౌన్స్ చేసేసారా? ఏంటండి ఆ జనం నిజంగానో? కాబట్టి ఎందుకంటున్నారా ఈ మాట అంటే కనుక, ఏదైతే సత్తెనపల్లిలో జనం చూస్తే కనుక, పల్నాడు జిల్లాలో నిన్న జరిగిన జనజాతర చూస్తే నేల ఈనిందా లేదా ఆకాశం ఉరిమిందా, భూమి బద్దలయ్యిందా అన్నట్టు జనం మాత్రం తండోపతండాలుగా వచ్చారండి. ఎన్ని ఆంక్షలు నడుమ పోలీసులు చెక్ పోస్ట్ పెట్టారు 2 కిలోమీటర్ల కూడా చొప్పున. కాబట్టి ఎన్ని ఆంక్షలు పెట్టినా ఏం చేసినా జనం నిజంగా నేల ఈనిందా అన్నట్టే ఉన్నారు అక్కడ వాస్తవంగా. అందుకనే చాలామంది అంటున్నారు ఎలక్షన్లు వచ్చేసినట్టున్నాయి అని కొంతమంది అనుకున్నారు. కాదు, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేశారు అని కొంతమంది అనుకున్నారు. లేదు, ఇది ఊరేగింపు, గెలిచిన తర్వాత జరిగే ఊరేగింపు అని కొంతమంది మాట్లాడుకున్నారు. వీళ్ళందరూ మాట్లాడుకునేది ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే గురించేనా అనేదే నా డౌట్. ఎందుకంటే నిజంగా ఆయన ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అని చాలామంది మాట్లాడుతున్నారంట. కాబట్టి వైసీపీ నాయకులే మాట్లాడుతున్న మాటలు ఇవి. అంటే ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యేకి ఇంత జనం వస్తారా అనేది నాకు డౌటు. ఎందుకంటే నిజమే ఇంత జనం వస్తున్నారంటే కనుక అందుకనేనేమో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగనట్టుగా ఒక ఓడిపోయిన పార్టీకి 40% ఓట్ బ్యాంకింగ్ అయితే వచ్చిందనేది నిజంగా ఆశ్చర్యపరిచినటువంటి విషయమే. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అధికారంలో ఉన్న వాళ్ళు మీటింగులు పెడితేనే, అధికారంలో ఉన్న వాళ్ళు బహిరంగ సభలు నిర్వహిస్తేనే ఏంటి డబ్బులు ఇస్తాం, మనిషికి 500 ఇస్తాం, ఏంటి పలావ్ ప్యాకెట్ ఇస్తాం, మీరు వచ్చి బస్సులో కూర్చుంటే చాలు, మీ బట్టలు నలకుండా తీసుకొస్తామంటే రావడానికి జనం పెద్ద ఇష్టం చూపట్ల. అదేంటండి జనాలు చేల్లో పరిగెట్టేస్తున్నారు, చాలాలో పరిగెడుతున్నారండి అడ్డబడి నిజంగాను. కాబట్టి ఏంటి ఆ జనం, అసలు ఎందుకు వస్తున్నారు ఆ జనం? కానీ డబ్బులకు వస్తున్నారంటే కాదు, జన సమీకరణ చేశారంటే కాదు, ఎవరికి వాళ్ళే స్వచ్ఛందంగా పోలీసులు వద్దని బారికేడ్లు పెడితే చాలాలో పరుగులు ఎత్తుకుంటూ వచ్చారండి. కాబట్టి నిజంగా అసలు ఆ జనాన్ని చూస్తే నాకే భయం వేసిందండి. ఇంకా కూటమి ప్రభుత్వం ఎంత ఆలోచనలో పడి ఉంటుందంటారు? కాబట్టి ఆ జనం మామూలు జనం కాదండి, ఎవరో పిలిస్తే వచ్చిన జనం కాదు, వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చిన జనమే. చూస్తే అర్థమైపోవట్లా. ఎందుకంటే ఏదో 3 కార్లలోనో ఒక 100 మంది జనమారండి, అలా అయితే మేము పర్మిషన్ ఇస్తాం, లేకపోతే కుదరదు, ఎవరో రావద్దు అని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నోటీసులు ఇవ్వటం ఏంటి, ఇవన్నీ జరిగినాయి. ఇన్ని జరిగినా సరే అంత జనం ఎలా వచ్చారండి నాకు అర్థం కాలేదు అసలు. కాకపోతే నేను ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే కనుక, ఎవరో కూటమి ప్రభుత్వంలో నాయకులు చెప్తున్నది ఏంటంటే కనుక, వచ్చింది మీరు ఎవరి దగ్గరకు వచ్చారు, బెట్టింగ్ గనుడి దగ్గరకు వచ్చారు, అక్కడేమో సమాజ సేవకుడా అని అయితే మాట్లాడతారు. ఎవరి దగ్గరికి వచ్చారా ఏంటనేది నేను మాట్లాడలేదు, కానీ ఎవరి గురించి వచ్చారా అనేది మాత్రం ఆలోచించాలి ఖచ్చితంగా. పార్టీలన్నీ ఆలోచించుకోవాలి, రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే ఇంత జనం ఎందుకు వస్తున్నారు, జన సమీకరణ జరగకుండానే జనం ఎందుకు వస్తున్నారు, జన సమీకరణ వేరు మళ్ళీని జస్ట్ పిలుపుని కూడా ఇవ్వాల. కాబట్టి తన నోట్లోంచి మీరు రండి అన్న మాట కూడా అనలా, నేను వెళ్తున్నాను అన్నాడంతే, మొత్తం వచ్చి పడిపోయారు జనం అంతా. కాబట్టి అదండి దాని గురించే మాట్లాడాలనిపించింది నిజంగా. కాబట్టి ఎలక్షన్లు వచ్చేసాయా ఏంటి, ఎలక్షన్లు రాకముందు ఎంతమంది జనం ఎందుకు వచ్చారు, అదేమైనా ఊరేగింపా అని అంటే ఊరేగింపు కాదు. పోనీ అక్కడ జాతర జరిగిందా, జాతర లేదు. ఆ ఊరు ఎప్పుడు చూడలేదంట అంతమంది జనాన్ని. ఏదైతే సత్తెనపల్లి దగ్గర ఆ రెంటాపాళ్ళ ఏదైతే గ్రామం ఉందో ఆ ఊరు ఎప్పుడు చూడలేదంట అంతమంది జనాన్ని. కానీ అంతమంది జనం ఒక్కసారిగా వచ్చారు అక్కడికి పోలీస్ ఆంక్షల నడుమ. కాబట్టి నేను అంటున్నాను అన్నమాట, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి 2029 అయితే కనుక గట్టిగా ఇవ్వబోతున్నారు. యాక్షన్ వచ్చేసిందంటే వచ్చేస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. జమిలీ ఎన్నికలు అయితే వస్తాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే ముందుగా అయితే ఈ ఎలక్షన్లు వస్తాయి. నారా చంద్రబాబు నాయుడు గారు రావు 2029 దాకా ఎలక్షన్లు ఉంటాయి అని అయితే అంటున్నారు. కానీ నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటంటే కానీ జమిలీ ఎన్నికలు ముందుకే వస్తాయి, 1 సంవత్సరం కావచ్చు, 1.5 సంవత్సరాలు కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, ముందే వస్తాయని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అందుకు సంకేతంగానే మొత్తం బిల్లులతో సహా పాస్ అయిపోయాయి జమిలీ ఎన్నికల గురించి. కాబట్టి జమిలీ ఎన్నికలు ముందే వస్తే కనుక ఈ జన ప్రపంచం అలాగే ఉంటుందా, జనమంతా ఓట్లు అవుతారా, ఓట్లన్నీ జనం అవుతాయా అని అంటే కనుక చెప్పలేం. మరి ఇంతమంది జనం వచ్చారు కదా, ఇన్ని వేల మంది వస్తారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పెట్టినా సరే మీటింగ్ కాదండి, జస్ట్ ఎవరినైనా ఓదార్చడానికి వెళ్ళినా లేదా ఎవరికైనా ఇబ్బంది ఉండే వాళ్ళని పలకరించడానికి వెళ్ళినా సరే జనం తండోపుతండాలుగా భారీగా వస్తున్నారు కదా. మరి అవన్నీ ఓట్లేనా అని అంటే కనుక ఓట్లు అయితే కనుక ఓటమి ఎందుకు పాలవుతాడు అనేది నా అభిప్రాయం. కానీ ఏం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్లో, అధికార పార్టీ నాయకులకే రావట్లేదు కదండి అంత జనం, జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నారు కదా. ఏమో ఈసారి 2009లో ఎలా అలా ఉండబోదు. ఇదే దానికి సంకేతం. ఏదైతే పొదిలిలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరిగిందో ఆ పొదిలి కానీ
అలాగే ఏదైతే గుంటూరు మిర్చి రైతులను పరామర్శించడానికి వాళ్ళకి మద్దతు ధర తెలపడం కోసం, సంఘీభావం తెలపడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే అక్కడికి వచ్చిన జనాన్ని చూస్తే, అలాగే అనంతపురంలో జనం చూస్తే, అలాగే ఈరోజు ఏదైతే జరిగిందో సత్తెనపల్లిలో, కాబట్టి అక్కడ జనాన్ని చూస్తే, ఈ జనాన్ని చూస్తే ఈసారి మాత్రం వాతావరణం వేరేగా ఉండబోతుంది అని అయితే కనుక సిగ్నల్ వెళ్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నిజమండి. ఎందుకంటే కేంద్ర నిఘా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా కొన్ని ఈ జనం ఎలా వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ద్వారా అనే ఆరాలు కూడా తీస్తుందని చెప్పి ఆ నోట ఈ నోట మనం వింటున్నాం. కాబట్టి అదే నిజమైతే కనుక, ఆ ఉలికే స్టార్ట్ అయితే కనుక కూటమిలో అయితే చెప్పుకోవసరం లేదు. ఆ జనాన్ని చూసి చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ఆ వచ్చిన జనం అంత భారీగా రావడంతో ఆ టాపిక్ని డైవర్ట్ చేయడానికి చాలా అయితే జరిగినాయి. మొత్తానికి ఏదైతేనండి, ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే జనంలోంచి వస్తే కనుక ఆ మాత్రం జనం ఉంటారు, లేకుండా ఉండరు. అదైతే కనుక నేను చెప్పగలను ఒక రాజకీయ విశ్లేషకుడిగా. చూస్తున్నాం మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఈ వీడియో ఎక్కువ మంది షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.